విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. సద్గురువుల పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, నువ్వు సామాన్య హనుమంతుడివి కాదు, వానరుడివి కాదు, ఇప్పుడే నాకు అర్థమవుతున్నది. ఈ చరాచర జగత్తంతటిని వ్యాపించి పరిపాలించే ఈశ్వరుడివి, రుద్రుడివి, భవిష్యత్ బ్రహ్మవి. అందుకే రాముడు నీ అర్హత ఎరిగి, నీ పరాక్రమం తెలిసి, నీ ధ్యానశక్తి తెలిసి నీకు పదవిని అనుగ్రహించాడు. నువ్వు సామాన్యుడివి కాదు, నన్ను క్షమించు, నా అహంకారం మొత్తం తొలగిపోయింది అనగానే, నాయన ఒక చిన్న కోరిక, మహానుభావుడివి నువ్వు, విష్ణుమూర్తి వాహనానివి, అటువంటి వాడివయ్యుండి ఈ పావుల్ని తినడం ఏమిటి? ఇక నుంచి ప్రాణభీతితో పరిగెత్తే సర్పాలని తినను అని నాకు మాట ఇయ్యన్నట్ట. ఈ క్షణం నుంచే కలియుగాంతం వరకు ప్రాణభయంతో పరిగెత్తే ఈ క్షుద్రమైన సర్పాలను తినను అని హనుమంతుడికి మాటిచ్చాడు. అదృష్టం ఆ నాగిని ఒక్క వంకతోటి చాలా పాములకి రక్షణ కలిగిందనమాట. లేకపోతే ఈ పాటికి ఇంకా చాలా వాటిని ఆయన లాగేసేవాడు ఆయన. ఈ విధంగా సుకేశినికి అభయం ఇచ్చి, అమ్మాయి సుకేశిని ఇలారా, నువ్వు అదృష్టవంతురాలివి, ఈ మహానుభావుడితో యుద్ధం చేశాక నేనేమిటో ఆయనేమిటో తెలిసింది. ఇతడు భవిష్యత్ బ్రహ్మ, నిజమైన విష్ణు భక్తుడు, రామనామాంకితమైనది ఈయన శరీరం, ఈయన వాక్కు, ఈయన మనస్సు అన్నీ పూర్తిగా నిత్య శుద్ధాలు, ఎక్కడ అశుద్ధం లేదు, కాలుష్యం లేదు. ఈ మహాత్ముడి దగ్గర మంత్రోపదేశం పొంది ఈయన వల్ల బ్రతికి బట్టకట్టావు, సుఖంగా పాతాళానికి వెళ్ళి కళ్యాణం చేసుకుని పిల్లాపాపలతో బ్రతుకుని ఆశీర్వదించాడు. ఆ తర్వాత హనుమ, అనవసరంగా యుద్ధానికి వచ్చాను కానీ ఒక చిన్న మాట ఉన్నది, అసలు పని మర్చిపోయాను. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రస్తుతం రాజ్యపాలన చేస్తున్నాడు. ఆయన నిన్ను చూడాలనుకుంటున్నాడు, కాస్త మారు మాట్లాడకుండా శ్రీకృష్ణుడి దర్శనానికి రావాలయ్యా అన్నట్ట. నేను రాముడి మాట తప్ప ఎవడి మాట అని, ఎవడా శ్రీకృష్ణుడు అని అడిగిన. రాముడైనా ఒకటే, కృష్ణుడైనా ఒకటే అనే విషయం పోయింది. ఇక రాముడు తప్ప మరొక నామం లేదు ఆయనకి. చెప్పే కదా, ఆయన ఒక టైపు భక్తుడు. ఆ సమయంలో ఆయన్ని పట్టుకుంది గట్టిగా రామభక్తి. కృష్ణుడెవరు, ద్వాపర ఏమిటి, యాదవులెవరు,
రామాజ్ఞ తప్పతక్కిన వారి ఎవరాజ్ఞని నేను పరిపాలించను అనగానే వైకుంఠవాసుడు అన్నట్ట. ఏం వైకుంఠం లేదు, నాకు ఇంకోటి లేదు, నాకు కేవలం రాముడే. రాముడు వస్తే వస్తాను, రాముడు పిలిస్తే పలుకుతాను. చావు దెబ్బలు తిన్నావు, ఇంకా 2-3 సార్లు ఉన్నావంటే మళ్ళీ తంతాను పో అన్నట్ట. నీకు దండం నాయన అని వెళ్ళిపోయాడు ఆయన. ఎంత తిక్కగా ఉన్నాడు ఏమిటి ఈ పూట అని. మహావేగంగా వచ్చాడు. రాగానే నిండు సభలో శ్రీకృష్ణుడు, పక్కన సత్యాదేవి, మరో పక్కనేమో బలరాముడు, మరో పక్కన నారద మహర్షి అందరూ కూర్చునుండగా ప్రభు పాహి అని కాళ్ళ మీద పడ్డాట. అదేమిటయ్యా గరుడా, ఎక్కడి నుంచి వచ్చావు? హనుమంతుడిని తీసుకురమ్మంటే ప్రాణాయామం పడ్డావు. ఆ ముక్కేమిటి, ఆ రెక్కలేమిటి, ఆ డొక్కలేమిటి, ఆ పక్కలేమిటి, అన్నీ పక్కటెముకలు విరిగినట్టుగా కనపడుతున్నాయి అన్నాడు శ్రీకృష్ణుడు. ప్రభు చచ్చిన పామును ఎందుకులే చంపుతావు? హనుమంతుడు కోతి కదా, ఏదో 2 దెబ్బలు కొట్టి లాక్కొచ్చేద్దాం అనుకున్నాను నేను. అదేమి మహాయుద్ధం అండి బాబు. ఆ మహానుభావుడికి అలసట లేదు. ప్రపంచమంతా ఒక్క దెబ్బతో ఎత్తి మింగేసేంత శక్తి కలిగినట్టు కనపడుతున్నాడు. ఆయన్ను చూస్తే రుద్రుడిలా కనపడుతున్నాడు, కానీ సామాన్యమైన వానరుడు కాదు. ఇదిగో ముక్కులు, ఈ చేతులు ఇవన్నీ దెబ్బతిన్నాయి. మీరు అనుగ్రహించకపోతే ఇక నేను కదలలేనన్నట్ట. శ్రీకృష్ణుడు ప్రేమగా నిమిరి, ఇంకేమైనా ఓపిక ఉందా, ఇంకోసారి పెడతావా అన్నట్ట. తండ్రి క్షమించు, అజ్ఞానంలో పడి మహావేగం కలిగిన వాణ్ణి, బలం కలిగిన వాణ్ణి, శ్రీకృష్ణుడికి శక్తి ఏమున్నది నేనే మోస్తున్నాను అనుకున్నాను. నా అజ్ఞానం పూర్తిగా అంతరించింది, నన్ను క్షమించన్నట్ట. ఇప్పుడు నువ్వు క్షమించమన్నావు కదా, అందువల్ల నీకు ఈసారి మళ్ళీ పని చెబుతున్నాను. ఈసారి మళ్ళీ వెళ్ళి హనుమంతుడి దగ్గరికి, ఆయన దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన మాటలు చెప్పన్నట్ట. మళ్ళీ హనుమంతుడి దగ్గరగా, మీకు పుణ్యం ఉంటుంది, ఇంకెవరన్నా పంపండి అన్నాడు ఆయన. లేదయ్యా, నువ్వేం కంగారు పడకు, నేను చెప్పేవాడు పూర్తిగా విను. నువ్వు ఇందాక ఏమన్నావు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి? శ్రీకృష్ణుడు రమ్మన్నాడు రా అన్నావు. మా హనుమంతుడు శ్రీకృష్ణుడు అనే మాట వినడు. ఆయన ఎప్పుడూ రామనామమే, రామనామమే ఆయన నోట్లోంచి వస్తుంది. ఆహారం రామనామం, జపం రామనామం, రోమరోమము రామనామమే ఆయనకి. ఈసారి వెళ్ళి ఏం చేస్తామంటే, పొరపాటున శ్రీకృష్ణుడు అన్నాను. ద్వాపర యుగంలో ద్వారకా నగరంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటిది రాముడు, శ్రీరాముడు సీతా సమేతంగా, లక్ష్మణ సమేతంగా నిన్ను ఆహ్వానిస్తున్నాడు, దర్శనమిస్తాడని చెప్పు, తర్వాత ఆయన వస్తాడన్నట్ట. ప్రభు తీరా నేను రాముడు రమ్మన్నాడంటే ఆయన వచ్చాడు అనుకోండి, వచ్చాక ఇక్కడ రాముడు కనపడకపోతే మళ్ళీ నా ఏకలు పీకేస్తాడేమో అన్నట్టు. నీకు ఆ భయం అక్కర్లేదులే, ఇకనే చూసుకుంటాను, నన్ను నమ్మి పొమ్మన్నాడు ఆయన. భగవంతుడి మీద భారం వేసి మళ్ళీ వేగంగా వెళ్ళాడు. దూరం నుంచే హనుమంతుడు చూచి, ఇదివరకు కృష్ణ నారాయణ అనేవాడుగా ఓం నమో నారాయణ అనేవాడు ఆయన. ఇప్పుడు ఆ నామాన్ని కాసేపు ఆపి అన్నీ ఒకటే కనుక రామ రామ అనుకుంటూ వెళ్ళాట. గరుడా, బుద్ధిమంతుడు వేరుట్టున్నావు, రామనామస్మరణతో వచ్చావు, ఏమిటి మళ్ళీ వచ్చావంటే, ఇందాక చిన్న పొరపాటు చేశా. ద్వారకా నగరంలో ఉన్నది కృష్ణుడు అన్నాను. కృష్ణుడు కదయ్య బాబు, సీతారాములు లక్ష్మణుడితో పాటు నీ కోసం ఎదురు చూస్తున్నారు. దర్శనమిస్తామని నిన్ను తీసుకురమ్మని నన్ను పంపితే నేను నువ్వు కొట్టిన చావు దెబ్బల్లో అన్నీ మర్చిపోయాను అన్నట్ట. అయ్యో గరుడా, ఎంత పొరపాటు చేశాను, నా రాముడి దర్శనాన్ని చేయించడానికి వచ్చిన నిన్ను కొట్టానా, పరమ దుర్మార్గుడైపోయాను, క్షమించని కౌగిలించుకున్నట్ట. గట్టిగా కౌగిలించుకోకు నాయన, కొంచెం వదులు నన్ను, ఇప్పటికే శరీరం అంతా కొంచెం అదో రకంగా ఉంది, నీ భక్తి నాకు తెలుసు. మహావేగంగా బయలుదేరి ద్వారకా నగరానికి వెళ్ళు, సీతారాములు లక్ష్మణుడితో పాటు నీ రాక కోసం ఎదురు చూస్తున్నారన్నట. క్షమించు, మళ్ళీ చెబుతున్నాను, రామదర్శనం చేయించావు కదా, నీకు కృతజ్ఞుణ్ణి. ఇప్పుడే మళ్ళీ వెళ్ళి అక్కడ రామదర్శనం అయ్యాక మళ్ళీ నీకు తగిన బహుమతి ఇస్తానన్నట. రామదర్శనం అయ్యాక ఇక నా దగ్గరికి రావద్దు, నేనే ఎప్పుడన్నా కావాలంటే వస్తాను, నేను వైకుంఠానికి వెళ్ళిపోతున్నాను అని రివ్వున గరుత్మంతుడు వెళ్ళిపోయాడు. అక్కడికి ఒక ఆయన గర్వభంగం సంపూర్ణంగా అయ్యింది. ఇప్పుడు హనుమంతుడు మహావేగంగా బయలుదేరాడు. ఈలోపు శ్రీకృష్ణుడు ఏం చేశాడు, వానరోత్తముడు ఒక ఆయన వస్తున్నాడు. మన ద్వారకానగరంలో ఉన్న ఉద్యానవనంలో దిగుతాడు సూటిగా. అక్కడ ఉన్న వాళ్ళందరూ కృష్ణ భజన చెయ్యండి. ఆ కృష్ణ భజన చేస్తూ ఉంటే అతనికి చాలా కోపం వస్తుంది. రామ భజన చెయ్యమంటాడు. మీరు రామభజన చెయ్యండి, తేడా వస్తే మీరు పారిపోండి, అప్పుడు మిమ్మల్ని రక్షించడానికి మా అన్నయ్య ఉంటాడు. ఏం బలరామ అనగానే, భలే ఆజ్ఞాపించావు కృష్ణ, చాలా కాలం నుంచి గదాయుద్ధం చేసి 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 చాలా కీర్తి తెచ్చుకున్నాను, ఈ మధ్యన మాత్రం యుద్ధం చేయడానికి అవకాశం కుదరలా. ఆఖరిసారిగా దుర్యోధనుడికి గదాయుద్ధం నేర్పాక మళ్ళీ యుద్ధానికి వెళ్ళే అవసరం రాకపోయింది నాకు. పూర్వం దుర్యోధనుడికిన మిథిలా నగరంలో యుద్ధం నేర్పాడు. భాగవతం 10వ స్కంధంలో సత్యభామాదేవి
శమంతకమణి వృత్తాంత కథ ఉంది కదా, అందులో శమంతకమణిని ఎత్తుకుని శతధనుడు అనేవాడు పారిపోయాడు. సత్యభామ తండ్రి పేరు సత్రాజిత్తు. వాణ్ణి చంపి శతధన్వుడు అనే ఒక యాదవ వీరుడు పారిపోతున్నట్ట శమంతకమణితో. అప్పుడు కృష్ణుడు బలరాముడు వాడిని తరుముకుంటూ వెళ్ళారు. చివరికి శతధన్వుడిని చంపేశాడు కృష్ణుడు. ఆ చంపిన స్థలం మిథిలానగరం. అక్కడికి వెళ్ళగానే మిథిలానగర రాజు జనక మహారాజు గారు శ్రీకృష్ణుడికి బలరాముడికి స్వాగతం చెప్పాడు. కృష్ణుడు నాకు కుదరదు, అక్కడ సత్యభామాదేవి తండ్రి తెచ్చిపోయి ఏడుస్తుంది, వెనక్కి వెళ్ళిపోతానన్నాడు. బలరాముడు మాత్రం 6 నెలల పాటు జనక మహారాజు గారికి మిథిలానగరాధీశ్వరుడికి అతిథిగా ఉండిపోయాడు. రోజు సాయంత్రం పూట ఆయనకి వేదాంతాన్ని బలరాముడు ఉపదేశించేవాడు విదేహరాజు గారికి. ఆ సమయంలో చెల్లమున్న గాంధారేయుడు లలిత గదా యొద్ధ కౌశలము తగ నేర్చన్ హలిచే ఆశ్రిత నిర్జర ఫలిచే త్రైలోక్య వీర భట గణ బలిచే. పోతన గారి పద్యం అపూర్వమైన పద్యం. అప్పుడు మొండి పట్టుదల కలిగిన పరమమూర్ఖుడు గాంధారేయుడు దుర్యోధనుడు ఓ గద వేసుకొచ్చాడు అక్కడికి. బలరాముడి కాళ్ళ మీద పడ్డాడు. నీ దగ్గర గదాయుద్ధం నేర్చుకుంటే కానీ కదలనన్నాడు. 6 నెలల పాటు మొండిగా రాత్రి పగలోనే తేడా లేకుండా ఘోర యుద్ధం నేర్చుకున్నాడు. అప్పుడు మెచ్చుకుని, ఒరే నీ అంత పట్టుదల ఎవరికీ లేదురా, యుద్ధరంగంలో గదాయుద్ధంలో అందరినీ మించిపోతావు అన్నాడు అన్నమాట వాడు. భీముడు 3 నెలలే నేర్చుకున్నాడు, దుర్యోధనుడు 6 నెలలు నేర్చుకున్నాడు. అందుకే దుర్యోధనుడు అంటే బాగా ఇష్టం వీరికి. దుర్యోధనుడు అంతటి వాడిని తయారు చేశాను రారాజుని. ఆ తర్వాత 6 నెలలు గదాయుద్ధం నేర్పాక ఈ మధ్యకాలంలో 1 ఏడాది నుంచి నాకు యుద్ధం చేసే అవకాశం లేకుండా ఉంది, చేతులు తీటగా ఉన్నాయి, రాని ఆ కోతి సంగతి చూస్తానన్నట్ట. అన్నయ్య ఎందుకైనా మంచిది కొంచెం సైన్యాన్ని కూడా వెంట పెట్టుకెళ్ళి అన్నాడు కృష్ణుడు. కృష్ణ నన్ను అవమానిస్తున్నావు, నేనేమిటి అసహాయ సూర్యుడిని, భూమండలం పైకెత్తేయగలను, వాడెంత అన్నట్ట. సరే అలాగే అన్నాడు ఈయన. ఈలోపు హనుమంతుడు మహావేగంగా ద్వారకా నగరంలో ఉన్న అపూర్వమైన ఉద్యానవనంలో దిగాడు. మంచి అందమైన వృక్షాలతోటి ప్రకృతితోటి పులకించిపోతుంది ఆ మొత్తం వనమంతా కూడా. అక్కడికి దిగాడు ఆయన. ఎక్కడ చూసినా యాదవులంతా చక్కగా వైష్ణవనామం పెట్టుకుని శ్రీకృష్ణుడిని రాధే గోవింద కృష్ణ, రాధే గోపాలకృష్ణ అని పాడుకుంటున్నారు. అవ్వండి ఎవరా కృష్ణుడు అన్నట్టు ఈయన. అదేమిటండి ద్వారకా నగరాధీశ్వరుడు పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు కృష్ణుడిగా అవతరించాడు మీకు తెలియదా అన్నారు పాపం యాదవులంతా. ఎవరా కృష్ణుడు? ఇది 16,000 మంది క్షత్రియ కన్యకల్ని పెళ్లి చేసుకున్నవాడా? ఇది ఈ మాట మళ్ళీ నొక్కి చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. కొంతమంది అమాయకులు ఒక ముక్కలో చెప్పాలంటే పాండిత్యం లేని వాళ్ళు 16,000 మంది గోపికలను పెళ్లి చేసుకున్నాడు కృష్ణుడు అంటూ ఉంటారే, అది ఎప్పుడు నమ్మకండి. ఏ గోపికని ఆయన పెళ్లి చేసుకోవాలా. నరకాసురుణ్ణి చంపి నరకాసురుడి చెరలో ఉన్నటువంటి కన్యకల్ని క్షత్రియ కన్యకల్ని పెళ్లి చేసుకున్నాడు. గోపికలతో ఆయనకి ఎప్పుడూ వివాహ బంధం లేదు. వాళ్లతో కేవలం రాసక్రీడలే వారికి ఉపదేశమే చేశాడు. గోపికలు పరమ పూజ్యురాళ్ళు వాళ్ళు ఏకంగా శ్రీకృష్ణుడి మీద అపార భక్తి. అయినా సరే ఎవడబడితే వాడి సంస్కృతం చదవడు, భాగవతం చదవడు, నోటికి వచ్చిన కథ చెప్పుకోవడమే. దానివల్ల కొన్ని పుకార్లు పుట్టాయి. ఈ క్షత్రియ కన్యకలు అటువంటి వాళ్ళని మాత్రమే వివాహం చేసుకున్నాడు ఆయన. ఇంతమంది స్త్రీలతో తిరిగేటటువంటి ఈ కృష్ణుడు దేవుడా? మా రాముడంటే ఏకపత్ని వ్రతుడు. ఎప్పుడు ఏ యుగంలో అయినా రాముడంటే ఏకపత్ని వ్రతుడు. ఒకే మాట, ఒకే బాణం, ఒకటే మాట అయింది. అటువంటి మహాత్ముడు ఆయన ఎక్కడా, ఈ కృష్ణుడు ఎక్కడా అన్నాడే. సరే వాళ్ళు ఏం చేస్తారు, కిక్కురు వల్లేక నువ్వేం చెబితే అదే అన్నారట. ఈయన దూచి భయపడి అందరూ అనండి రామ 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 అనండి అన్నట్ట. అందరి చేత రామనామం చేయిస్తూ పులకించిపోయి హనుమంతుడు కళ్ళు మూసుకుండగా ఎవరి దాని వాళ్ళు పారిపోయారు. ఏమన్నా తంతాడేమో అని. ఈయన కళ్ళు విప్పి చూస్తే పక్కన ఒక్కడు కనపడ. ఒక్కళ్ళు కూడా బుద్ధి లేని వాళ్ళే ఇక్కడ వాళ్ళంతా. రామనామస్మరణం చేయిస్తూ ఉంటే చెట్లు కూడా పులకిస్తాయి, కోతులు కూడా రామనామాన్ని పలుకుతాయి, పక్షులు కూడా నిరక్షర కుక్షులు కూడా రామనామాన్ని ఉచ్చరిస్తాయి. వీళ్ళేమిటి రామానం అంటే పారిపోయారు అంటూ ఉండగా ఏదిరా కోతి వచ్చిందట ఉద్యానవనంలో, కానీ అక్కడికి బలరాముడు అడుగుపెట్టాడు. బలరాముడు చూడగానే నువ్వెవడవన్నట్టిన, నేనెవడో పక్కన పెట్టు, నువ్వెవడవి కోతి, ఈ వనంలోకి వచ్చి ఈ చిందులేమిటి, ఏమిటా రామనామం అన్నట్ట. ఓరి మూఢుడా నువ్వేనా కృష్ణుడు అంటే అన్నాడు ఈయన. కృష్ణుడిని కాదు, కృష్ణుడు అన్నగారని బలరామ నామాంకితుడు అన్నాడు ఈయన. ఓహో బలరాముడు అంటే నువ్వేనా? మా రాముడే బలరాముడు అని పేరు పెట్టుకోవాలా, పరశురాముడు కూడా బలరాముడు అని పేరు పెట్టుకోవాలా, మధ్యలో నువ్వు బలరాముడా? ఇంకొకసారి బల శబ్దం వినబడిందంటే తంతాను. అసలు మా రాముడి పేరు పెట్టుకోవడమే తప్పు. పెట్టుకున్న వాడు తిన్నగా ఉండక బల అంటావా? ఈ రోజు నుంచి అబలరాముడిని అన్నావా బతుకుతావు, లేదా వీపు విరిగిపోతున్నట్ట.
దాంతో ఘోర యుద్ధం, ఇద్దరికి కథాయుద్ధం జరిగింది. మళ్ళీ అత్యద్భుతంగా వర్ణించారు పరాశర సంహితలో. ముహూర్త కాలం యుద్ధం జరిగిందిట. అప్పుడు బలరాముడు ఆదిశేషుడిగా మారి తన చుట్టలతో చుట్టబోయాడు. ఓసి పాము రూపమా అని తోకెత్తి, నీ పాము పడక్కండి ఇది గొప్ప పడగ అని దాంతో మొత్తం బలరాముడిని చుట్టి పైకెత్తి ఢామ్ అని 4 సార్లు నేలకి బాదాడు. బలరాముడి వీపు చిట్లిపోయింది, కిరీటం కిందకు విడిగిపోయింది, మడులు విరిగిపోయాయి, చేతులు కళ్ళు చిన్నాఘనమైపోయాయి. ఒక్కసారి తోక ఆయన విదిలించి కొట్టగానే ఆ తోక దెబ్బకి కిలోమీటర్ దూరం పడిపోయాడు. పడిపోయిన వాడు మళ్ళీ కనబడితే ఒట్టు పరుగు పరుగురు కృష్ణ కృష్ణ రక్షించన్నట్ట. అదేమిటన్నయ్యా భూమండలం అంతా ఎత్తేసేవాడివి నువ్వు, సైన్యం తీసుకెళ్ళమంటే నాకెందుకు అసహాయ సూర్యుడినన్నావు, ఇప్పుడేమిటి కృష్ణ అంటున్నావంటే ఎందుకు నాయన కృష్ణ ఇంకా నన్ను ఏడిపిస్తావు, అసలు శరీరంలో ఎముకలు ఉన్నాయో లేదో తెలియటం లేదు, అదేమి బలం అయ్యా వానరుడిది, ఏదో ఒక చపలమైన శాఖామృగం అనుకున్నాను, కోతి అనుకున్నాను, ఆ కోతి దెబ్బకి ఒళ్ళంతా మూతితో సైతంగా వాచిపోయింది అన్నాడు. అదే అన్నయ్య ఆ మహానుభావుడు హనుమంతుడు, నిరంతరం రామనామస్మరణ చేసే మహాత్ముడు. ఆయన శక్తి ఊహాతీతం. అనగానే ఊహాతీతం పక్కనట్టు నా ఊహ పోయేటట్టుంది, వాడు తరువుకు వస్తున్నాడు, వచ్చేటట్టు చంపేస్తాడు, ఏం చేయనంటే నువ్వు లోపల దాక్కునే చూసుకుంటానన్నాడు ఆయన. బలరాముడు లోపలికి పంపాడు. వెంటనే సుదర్శన చక్రాన్ని పిలిచాడు. సుదర్శన చక్రమా, నేను సభామండపంలో సుధర్మా సభలో ఉంటాను. స్యాత్ సుధర్మా దేవసభ. దేవతలు పూర్వకాలంలో సుధర్మ అనే పేరుతో ఒక సభాభవనాన్ని నిర్మాణం చేసుకుని అందులోనే సభా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఇంద్రుడి సభాభవనం పేరు ఏమిటనమాట సుధర్మ, అది దేవసభ. శ్రీకృష్ణుడు ద్వారకానగర నిర్మాణం చేయగానే ఆయన మీద భక్తితోటి ఇంద్రుడు స్వర్గంలో ఉన్న తన సభాభవనాన్ని యథాతథంగా తీసుకొచ్చి ద్వారకలో పెట్టాడు. శ్రీకృష్ణ, ఈ మా దేవసభని నీకు ఇస్తున్నాను, ఈ సింహాసనము ఈ కుర్చీలతో సహితంగా ఈ సభని నువ్వు అవతారం ఉన్నంతకాలం ఉపయోగించుకో. నీ అవతార సమాప్తి అవగానే సముద్రుడు దీన్ని ముంచెత్తగానే సముద్రుడి ద్వారా తిరిగి దేవలోకానికి వస్తుంది. మళ్ళీ మేము మా సభాభవనాన్ని స్వీకరిస్తాం, అప్పటిదాకా నీవే స్వీకరించన్నారు. అప్పటి నుంచి ఆ సుధర్మా సభని శ్రీకృష్ణుడే ఉపయోగిస్తున్నాడు. ఆ సుధర్మా సభలో ఒక మంచి ఆసనం మీద శ్రీకృష్ణుడు కూర్చున్నాడు. కూర్చుని సుదర్శన లోపలికి అవన్నీ పంపద్దన్నాడు. ఈలోపు హనుమంతుడు మొత్తం శ్రీకృష్ణుడి కోసం ఎక్కడున్నాడు, రాముడు ఎక్కడున్నాడు, ఎవరు నన్ను ఇక్కడికి పిలిచి మోసం చేసింది అని అంతా వెతుక్కుంటూ సుధర్మా భవనం దగ్గరికి వచ్చాడు. ఆ సమయంలో సుదర్శన చక్రం మహావేగంగా గిర్రు తిరుగుతూ, ఎవడవరా నువ్వు చపల మృగమా లోపలికి పోతున్నావు అనగానే, నేను రాముడి కోసం వస్తే లోపలికి పోనివ్వకుండా అడ్డం కొడతావా అన్నట్ట. నీ తల గిర్రుని తిరిగేస్తాను, నీ తలకై తెగ్గొట్టి సముద్రంలో పారేస్తాను అన్నది సుదర్శన చక్రం. సుదర్శన చక్ర దెబ్బకి ఎంతోమంది తలకాయలు తెగిపోయాయి. అది మహాపరమ పవిత్రమైనది. విష్ణువు తర్వాత విష్ణువులు అంటూ సుదర్శనుడు అంటే. హనుమంతుడికి కోపం వచ్చింది. నేను రాముడి కోసం వెతుక్కుంటూ లోపలికి వెడదామంటూ ఉంటే ఈ సుదర్శన చక్రం ఎవడరా అడ్డొస్తున్నదని ఆమ్మని లాగేసి దంతం కింద పెట్టి పటక్క నొక్కి ఓ పన్ను కింద ఈవిడ్చాట. ఆ లోపల ఇరుక్కుపోయాడు సుదర్శన చక్రం. అని ఎంత గెంచుకున్నా సుదర్శన చక్రం బయటికి రాదు. ఆ విధంగా లోపల అట్టే పెట్టి ఓ పళ్ళ కింద ఒక నొక్కు నొక్కి, పూర్వకాలంలో శివావతారంలో రుద్రుడిగా ఉన్నప్పుడు విషం కంఠంలో పెట్టినవాడు ఆయన. కంఠములో విషమే నిలబెట్టిన ఆయనకి ఈ సుదర్శన చక్రం దంతం కింద పెట్టడం ఓ లెక్క. ఇప్పుడు కృష్ణుడి కోసం వెతుక్కురావడం మొదలుపెట్టాడు. ఈలోపు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమీ ఎరగనట్టుగా సుధర్మా సభలో సింహాసనం మీద కూర్చున్నట్ట. ఎవడురా, రాముడు ఇక్కడున్నాడని నన్ను పిలిపించినవాడు, ఎంత వెతికినా సభాభవనం అంతా గాలించినా మాట వరసకు కూడా ఎక్కడ రాముడి దర్శనం అవ్వడం లేదు. ఎవరైనా నన్ను మోసగించారా, లేక గరుత్మంతుడు అసత్యమాడా? నాతో అసత్యమాడి గంధమాదన పర్వతం నుంచి నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చినందుకు ఆ గరుత్మంతుడికి మళ్ళీ దేహశుద్ధి చేస్తాను అంటూ వచ్చాడు. సరిగ్గా సింహాసనం మీద కూర్చుని కనిపించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. చూడగానే ఆ నీలమేఘఛాయ శరీరం కొంత ఆకర్షించింది. అయినా ఇంకా కొంత రామభక్తే తప్ప ఇంకొకరిని తల వంచి నమస్కరించి పూజించకూడదనే ఒక కఠోర నియమంతో ఉన్నాడుగా అయినా ఈయనకి ఇంకెవరైనా అక్కర్లా, ఎంత గొప్పవాడైనా నాకు రాముడు తప్ప మిగతా వాళ్ళు దేవుళ్ళు గారు. అందుకని కృష్ణుడు తోడుగానే నువ్వెవరివన్నాడు. ఎవరినా, నేను ఎవరినంటే ఏం చెప్పను, మన్నంటే మన్ను మిన్నంటే మిన్ను, నాకు గుణం లేదు, రూపం లేదు, కర్మ లేదు, ఇక నా పేరు ఏమంటావా, ఎవరు ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో పలుకుతాను అనగానే ఏమిటా డొంక తిరుగుడు మాట చెప్పు. శశివో ఇంద్రుడవో నభో
నీవుకో. నువ్వు చంద్రుడివా, ఇంద్రుడివా, సూర్యభగవానుడివా? నీ శరీరం నుంచి అపూర్వమైన కాంతి వస్తున్నది. నీలమేఘఛాయ శరీరుడివి. చెప్పు, ఈ ద్వారకా నగరంలో మా రాముడున్నాడని విని ఆయన దర్శనానికి వచ్చాను. రాముడు కనపడడం లేదు కానీ ఎవడు అబలరాముడు కనపడ్డాడు, వాడు అంతం చూడడానికి వచ్చాను అనగా, నాయన ఈ చరాచర జగత్తులో ప్రతి ప్రాణిలో కొంత బలము ఉంటుంది, కొంత బలహీనత ఉంటుంది. నువ్వు కోరుకున్న వాళ్ళంతా అబలరాములు, కోరుకోకపోతే బలరాములా? అందరిలోనూ ఒకే శక్తి ఉన్నది. ఒక్కసారి నీ రాముడిని గుర్తు తెచ్చుకో. రాముడు సర్వాంతర్యామి అంటున్నావు కదా, అంతటా ఉన్నాడు అంటున్నావు కదా, రాముడు లేని చోటు లేదంటున్నావు కదా, ఆ రాముడిని నేను అనుకో అన్నట్ట. మా రాముడు నువ్వా? రాముడికి నీకెక్కడ పోలిక? మా రామచంద్ర ప్రభు ధర్మమూర్తి, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢం వ్రతః. ఆయన ధర్మాత్ముడు. ఎవరైనా జీవితంలో ఇంత మేలు చేస్తే యావజ్జీవితం గుర్తుపెట్టుకుంటాడు. కృతజ్ఞత అంటే అదనమాట, మేలు చేసిన దానిని గుర్తుపెట్టుకోవడం. ఎప్పుడైనా ఒక్కసారి మంచినీళ్ళు ఇస్తే యావజ్జీవితం ఫలానా వాడు మంచినీళ్ళు ఇచ్చాడని పొగుడుతాడు ఆయన. ఎప్పుడో శబరి ఒక పండు పెడితే అందరికీ శబరి నాకు బంగారం లాంటి పండు పెట్టిందనేవాడు. గుహుడు పడవ ఎక్కించుకుని గంగానదిని దాటించినందుకు, గుహుడు ఆనాడు నన్ను పడవ ఎక్కించుకుని గంగ దాటించకపోతే నేను అవతల ఒడ్డుకు వెళ్ళలేను, అతడికి నేను కృతజ్ఞుడు అంటాడు ఆయన. అంతటి మహాత్ముడు. ఆయన కాలంలో ఒకటే కులం, ఒకటే మతం, అంతా రామత్వమే, అంతా ధర్మత్వమే. సత్యం పలుకుతాడు ఆయన, దృఢవ్రతుడు ఆయన. నువ్వెవడమన్నట్ట? నేను కృష్ణుణ్ణి, నీ రాముడిని నేనేలే అన్నట్ట. ఓహో, ఇంతమందిని పెళ్లి చేసుకున్నవాడు నువ్వా? మా రామచంద్ర ప్రభు ఏకపత్ని వ్రతత్వం అందరికీ ఉంటే లాభం, కానీ నిన్ను ఆదర్శంగా తీసుకుంటే జనం ఏమైపోతారన్నాడు ఈయన. పాపం అమ్మాయి కూడా. వీళ్ళంతా ఆడవాళ్ళు అనుకుంటున్నావా? ఒక్కసారి చూడు, నువ్వు కూడా మగవాళ్ళు అనుకుంటున్నావా అన్నట్ట. నిజంగా ఈ సృష్టిలో గుర్తుపెట్టుకోండి, పరమాత్ముడు ఒక్కడు తప్ప మనందరం స్త్రీలమే, మనం జీవులం అందరం. ఆ మాటే చెప్పాడు. హనుమంతుడు జ్ఞానిగాక కాదు, కానీ ప్రస్తుతం ఆయనలో కూడా ఒక తమో గుణం పట్టుకున్నది. కారణం ఏమిటంటే బలరామాదులు అందరి దర్శనం, వీళ్ళందరికీ అహంకారం ఉండడం, వాళ్ళని అడతడం, ఇవన్నీ పట్టుకోవడం వల్ల యుగయుగాలుగా తపస్సులో ఉండి బాహ్య ప్రపంచం తెలియకపోతే కూడా అటువంటిప్పుడు అవతారాల విశిష్టత తెలియదు. అందుకే ఆయనకి కూడా కొంచెం కనువిప్పు చేయడానికే శ్రీకృష్ణుడు ఈ గొప్ప నాటకం ఆడాడనమాట. లీలా నాటకము అంటారు దీనిని. అందుకే లీలా మానుషమూర్తి స్వామివారంటే. నేనే అనగానే ఆయన ఒప్పుకోలేదు. నన్ను రాముడున్నాడని ఇక్కడికి పిలిపించి మభ్యపెట్టి నీ రూపం చూపిస్తావా? ఈ దెబ్బతో ఈ ద్వారకా నగరాన్ని పెళ్లగించి సముద్రం పాలు చేస్తాను. లంకా నగరానికి వెళ్ళి దాన్ని ధ్వంసం చేశాను, నాకు ఇదో లెక్క అని అమాంతంగా ఆ సభాభవనం యొక్క స్తంభాలను గట్టిగా పట్టుకుపోయాడు. చిత్రం ఏంటో తెలుసా? ఆ మహాత్ముడు తలుచుకుంటే భువన బ్రహ్మాండాలు కదులుతాయి, కానీ సుధర్మా సభలో ఎంత గింజుకున్న స్తంభం కాదు కదా, స్తంభానికి ఉన్న ఒక్క రాయి కూడా ఊడి రాలేదు, మతిపోయింది. ఈ కృష్ణుడు ఏదో మాయ చేస్తున్నాడని కృష్ణుడికి ఇలా గట్టిగా పట్టుకుపోయాట. అదృశ్యమైపోయాడు ఆయన. ఓరి మాయ, అవి ఎక్కడికి వెళ్ళావు అని వెతికాడు. ఎక్కడ వెతికితే అక్కడే, ఏ స్తంభంలో చూస్తే అక్కడే. ఆశ్చర్యం చెప్పమంటారా? సభామండపంలో ఉన్న ప్రతి స్తంభంలోనూ, ప్రతి మణిలోనూ, సింహాసనంలోనూ, అక్కడున్న ఆసనాలలోనూ, భూమి మీద ఆకాశంలోనూ, వృక్షాలలోనూ, అన్ని ప్రదేశాలలో ఎటు చూచినా మిసమిసలాడుతూ మురళీ ధరించిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విగ్రహములే కనబడుతున్నాయి. అంత సర్వం జగత్తంతా కృష్ణమయం అయిపోయింది. దాంతో ఇతనికి మతిపోయింది. వీడెవడో మహామాయావి, ఇక నా శక్తితో చంపలేను అనుకుని, తండ్రి శ్రీరామచంద్ర ప్రభు నీ అపూర్వమైన దివ్యశక్తి నాకు ప్రసాదిస్తే వీడు అంతం చూస్తాను అని రెండు చేతులు ఎత్తి కొట్టబోయాడు. ఆ సమయానికి పరుగు పరుగున అక్కడికి సత్యభామ వచ్చింది. ఏయ్ ఆగు హనుమ అంది. వెంటనే ఈయన వెనక్కి తిరిగి నువ్వెవరు అన్నాడు. ఒరే హనుమ, నేనురా మీ సీతని, మర్చిపోయావా? నేను ఆదిలక్ష్మిని, సీతాదేవి నేనే, ఈయన రాముడు మన ప్రభు అంది. నువ్వెవరివే చొప్పునాతి, శూర్పణఖతో పాటు ఇంకా కొంతమంది పుట్టుకొచ్చారన్నమాట. ఏమిటేమిటి మా సీతమా నువ్వు? ఎప్పుడైనా మా సీతమాత ఒరే అందా? నాయన తండ్రి హనుమ అని ఆ తల్లి పలుకుతూ ఉంటే నా చెవులకి ఇంపుగా ఉంటుంది. జగన్మాత పరమ కరుణా స్వరూపిణి ఆవిడెక్కడ? చొప్పనాతి మోహన్ నువ్వెక్కడ? పాప సత్యభామ నేనే ఆదిలక్ష్మి అనుకుంటుంది ఆవిడ. ఇదో పెద్ద గొడవ ఏంటంటే ప్రతివాడికి నేనే దేవుణ్ణి, నేనే విష్ణువుని అనే భావన కలగచ్చుగాక ఆవిడ కొంచెం ఎక్కువ అయిపోయిందనమాట. ఈ మధ్యన అలాంటి వాళ్ళు తయారయ్యారులేండి. నెత్తి మీద ఒక వెంట్రుక ఉండదు, నేనే కృష్ణుడిని, మీరు శ్వాస మీద ధ్యాస పెట్టండి, మీరే సమస్తాన్ని సాధిస్తారంటారు. ఇలాంటివి మహాప్రమాదకరం, భయంకరమైన ఒక కుహన అహంకారం అన్నమాట. దీనివల్ల చాలా ప్రమాదం వచ్చి పడుతుంది. సత్యభామకి అహంకారం పట్టుకుంది. అప్పుడు ఆ పట్టుకోవడంతో నేనే రా అంది. ఎప్పుడు రా అనే పదం పలకదు మా అమ్మ.
ఆవిడెవరినైనా నాయన అంటుంది, తండ్రి అంటుంది, ప్రేమగా పలకరిస్తుంది. ఆ తల్లిని చూస్తేనే పరవశించిపోతారు. ఆవిడని చూస్తే సాష్టాంగ నమస్కారం చేయాలనుకుంటాడు నీచుడు కూడా. ఎక్కడో రావణాసురుడు వాడి చెల్లి లాంటి వాళ్ళు తప్ప సీతామాతను చూస్తే అపవిత్ర భావన రమ్మంటే రాదు. ఆ సాధ్వి ఎక్కడ? అగ్నిహోత్రాన్ని మంచుగా మార్చగలిగే ఆ తల్లి ఎక్కడ? అన్నం పెట్టిందంటే చాలు అమృతంలో అనిపిస్తుంది ఆ తల్లి చేత్తో. నువ్వెక్కడ అని అమాంతంగా తోకతో తప్పుకో అన్నట్ట. ఒరే నీకు ముసలితనం వచ్చిందిరా, రిటైర్ అయిపోయావు, అందుకే నన్ను గుర్తించట్లేదు ఆవిడ. వార్ధక్యం వచ్చిందా, చొప్పనాతి తప్పుకుంటావా, తోకతో కొట్టి ఈడ్చి పారిన లంకాది దేవతనే కొట్టాను అని పిడికిలు బిగించి మీదకి వచ్చేసరికి బాబోయ్ రక్షించండి అని ఆవిడ పరిగెత్తింది. ఇక మళ్ళీ జీవితంలో నేను ఎప్పుడు ఆదిలక్ష్మి అనలేదు సత్యమామ కూడా. ఆవిడ కూడా పరిగెత్తింది. ఇలా అందరికీ గర్వభంగం అయ్యాక అప్పుడు ఆఖరణ ఆయన శ్రీకృష్ణుడి కోసం వెతికాడు. శ్రీకృష్ణుడిని అమాంతంగా పట్టుకుని బంధించబోయాట ఇలా 2 చేతులతోటి. అందులోంచి మాయమైపోయాడు స్వామి. ఈ దెబ్బతో ద్వారకానగరం అంతా పెకలించేస్తాను అని ద్వారకానగరాన్ని పెళ్ళగించడానికి సిద్ధపడుతూ ఉంటే అప్పుడు అక్కడికి రుక్మిణీమాత వచ్చింది, స్వయంగా జగన్మాత అన్నమాట. ధన్యోసి కృతకృత్యోస్మి మహాభాగ్యోస్మి యత్వయా సుఖం మే ప్రాపితం శ్రోత్రం రామనామ కథామృతాత్. ఆ ఎదురుగుండా వచ్చిన జగన్మాత రుక్మిణీదేవి రుక్మిణ్యభూత్ రుక్మ మనోజ్ఞభూషణ. రుక్మిణీదేవి బంగారు ఆభరణాలతో సువర్ణం వంటి మేనితో విదేహపుత్రి సహధర్మచారిణి రాముని పత్ని అయిన సీతగా మారి అక్కడికి వచ్చింది. అసలు ఆవిడ రావడంతో సీతగా కనబడుతూనే ఉంటుంది, ఎందుకంటే మాతే కనుక. ద్వారతిలో ఇక్కడికి రాగానే ఒక్కసారి ద్వారకానగరం కాస్త రఘురాజధాని అయోధ్యాపురంగా మారిపోయింది. సముద్రం మధ్యలో ఉంది ఎంతసేపు అది, సముద్రం కాస్త సరయూ నదిగా మారిపోయింది. అమ్మవారు అక్కడికి రావడంతో ఒక్కసారి నేను పులకించిపోయి నా జన్మ ధన్యమైపోయింది, అమ్మ జగన్మాత నిరంతరం రామకథనే చెబుతున్నాను, గంధమాదన పర్వతం మీద కూర్చుని నిరంతరం రాముణ్ణి స్మరిస్తున్న పుణ్యం వల్ల నీ దర్శనమైందా అని అమాంతంగా వచ్చి పాదాల మీద పడగానే అప్పుడు ఆవిడ అంది, హనుమ నీవింతవరకు గంగిగోవు లాంటి వాడివి, సాధువువి అనుకున్నాను. ఇదేమిటయ్యా నీకు ఈ పెచ్చ? మన స్వామివారిని పట్టుకుని తన్నపోతావా? మన స్వామివారిని బంధించబోతున్నావా? నీలో కూడా అహంకారం వచ్చిందా, అజ్ఞానం పట్టుకున్నదా, ఏం జరిగింది చెప్పు నీకు అనగానే తల్లి ఎంత పొరపాటు చేశాను, ఈ శ్రీకృష్ణ పరమాత్ముడే రాముడా, ఆ రూపాన్ని చూచి భ్రమలో పడిపోయాను అనగానే అవును నాయన, యుగయుగములలోనూ స్వామివారు అవతరిస్తాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడైనా ధర్మమునకు గ్లాని కలిగితే, గ్లాని అంటే ఏమిటో తెలుసా? హాని కాదు సుమా. గ్లాని అంటే తాత్కాలికంగా తగ్గిపోతే. ఒక అద్దం ఉంది, అప్పుడప్పుడు పైన ఏ హారతో ఇచ్చినప్పుడు మసి పట్టింది అనుకోండి, దానికి గ్లాని అని పేరు. అది తొడవగానే మళ్ళీ యథాప్రకారంగా అయిపోతుంది. ఒకసారి గ్లాని కలిగితే దాన్ని మళ్ళీ పూర్వంలాగా మార్చవచ్చు అన్నమాట. మానవుడు ఒక్కొక్కప్పుడు దైవానికి వ్యతిరేకంగా దూషణ చేసి నాస్తికుడు అయ్యాడు అనుకుందాం. నాబోటి వాడు ఎవడో గురువు వచ్చి ప్రవచనం చేయగానే మళ్ళీ వాడిలో ఉన్న నాస్తిక్యం పోయి ఆస్తిక్యం వస్తే వాడికి గ్లాని తొలగినట్టే. ఒక్కొక్కప్పుడు కష్టం వల్ల అయితేనే, ఇంకో దాని వల్ల అయితేనే ప్రతి వ్యక్తిలోనూ కొన్ని మార్పులు వస్తాయి. అవి నీరసమై ఉండొచ్చు, అజ్ఞానమై ఉండొచ్చు. ఇటువంటివి తొలగించి మళ్ళీ వాడిని యథాతథంగా మార్చడానికి పనికొచ్చే శక్తి పరమాత్మ దగ్గర ఉన్నది. ధర్మం తాత్కాలికంగా పరమపాపాత్ముల వల్ల కంసుడు అయితేనేం, జరాసంధుడైతేనేం, దంతవక్త్రుడు, విదూరథుడు, శిశుపాలుడు ఇటువంటి మహాభయంకర పాపాత్ములు భూలోకంలో ఉక్కు మిగిలి ఆక్రమించుకుని రక్కసిమోకగా తిరుగుతూ ఉంటే వీళ్ళ వల్ల ధర్మం తగ్గిందనమాట. తాత్కాలికంగా ధర్మం అడుగంటితే దానికి గ్లాని అని పేరు. అలా ధర్మానికి గ్లాని కలిగినప్పుడు, అధర్మం బాగా పడగ విప్పి పైకి లేచిపోతున్నప్పుడు, అందరినీ అధర్మం పట్టుకున్నప్పుడు ధర్మాన్ని ఉద్ధరించడానికి, అధర్మాన్ని నాశనం చేయడానికి ఆత్మానం సృజామ్యహం అంటే నన్ను నేనే సృష్టించుకుంటాను అన్నాడు ఆయన. ఆత్మానం అంటే తనను తానన్నమాట. నా అంతటా నేనే పుడతా, ఎవరు అడగక్కర్లా.
నాకు ఒకరి సహకారం అక్కర్లా, నేను పరమాత్మని ఒక రూపంతో భూలోకానికి వస్తాను, ఆ రూపంతో ధర్మ సంస్థాపన చేస్తాను. ధర్మానికి గ్లాని కలిగినప్పుడు, అధర్మానికి అభ్యుత్థానం అంటే అభివృద్ధి కలిగినప్పుడు, అధర్మ నాశనానికి ధర్మ సంస్థాపనకి యుగే యుగే సంభవామి, ప్రతి యుగములోనూ పుడతాను. కృతయుగంలో పుట్టాను, త్రేతాయుగంలో అవతరించాను, ద్వాపరంలోను, కలియుగంలోను. ఒక్కొక్కటి చిన్న అవతారం, ఒక్కొక్కటి పెద్ద అవతారం, అంతే తేడా. సంపూర్ణ అవతారాలు కొన్ని, అంశ అవతారాలు కొన్ని, ఇలా 22 అవతారాలతో ఎప్పటికప్పుడు లోకాలను రక్షిస్తూ ఉంటాను. భగవంతుడు శ్రీకృష్ణుడికి మొత్తం 22 అవతారాలు ఉన్నాయి. అందులో కపిలావతారం, నారదావతారం, సనక సనందనాథుల అవతారం, ఇలా మొత్తం వ్యాసావతారం కూడా అందులో ఒకటి. కాకపోతే ఒక 10 అవతారాలు ఎక్కువ ప్రసిద్ధికి ఎక్కాయి అనమాట. మత్స్యావతారం వంటి అవతారాలు ఉన్నాయే, ఆ దశావతారాలు సుప్రసిద్ధికి ఎక్కాయి. మొత్తం ఆయనకి 22 అవతారాలు ఉన్నాయి. ఈ 22 అవతారాలు ఎత్తి ఎప్పటికప్పుడు ధర్మ సంస్థాపన చేయడానికి పరమాత్మ పుడతాడు. అదిగో ఆ పరమాత్ముడే ఈ శ్రీకృష్ణ పరమాత్మ అని రుక్మిణీదేవి చెప్పగానే వెంటనే అప్పటిదాకా శ్రీకృష్ణుడిగా ఉన్న స్వామివారు కాస్త కోదండపాడి అయిపోయాడు. కిరీటం నెత్తి మీద పెట్టుకున్నాడు, ఆజానుబాహుడయ్యాడు. మహానుభావుడు ఒక్కసారిగా శ్రీరామచంద్ర శ్రితపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖంభోరుహ చల్చరీకః నిరంతరం మంగళమాతనోతు. శ్రీరామచంద్ర ప్రభు కోదండం పుచ్చుకున్నాడు, అమ్ముల పొది ఉన్నది, పసుపు పచ్చని వస్త్రం కట్టుకున్నాడు. పసుపు అంటే సంస్కృతంలో పీత, పీతాంబరము అంటే పసుపు రంగులో ఉన్న అంబరం వస్త్రమును ధరించువాడు. రాముడికి పసుపు అంటే బాగా ఇష్టం. ఓ చేతిలో బాణం పట్టుకుని జగన్మాత ఆదిలక్ష్మి రుక్మిణీదేవి సీత కాగా, బలరాముడు ఆ సమయంలోనే పక్కన లక్ష్మణుడిగా చేరగా ఆ మహానుభావంలో చూచి పులకించిపోయి నిరంతరం ఆ రామచంద్ర ప్రభు మాకు మంగళములిచ్చుకాక అని సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎంత పొంగిపోయాడు తెలుసా? అప్పుడు ఆయన అన్నాడు, హరే రామశ్చ కృష్ణశ్చ కృష్ణస్యాపి చ రామశ్చ. నాకు ఇప్పుడు తెలిసింది రాముడు కృష్ణుడు వేరు కాదని. ఇంతకాలం హరే రామ అని మాత్రమే అంటున్నాను. రామ కృష్ణశ్చ, రాముడే కృష్ణుడు, కృష్ణశ్చాపి చ రామ, కృష్ణుడే రాముడు. ఈ విధంగా రాముడు కృష్ణుడుగా, కృష్ణుడు రాముడుగా అనేక నామాలతో ఉంటాడు. ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయ్యింది. పువ్వులు ఎన్ని ఉన్నా చివరికి అన్ని పూజకి ఒకే రకంగా ఉపయోగిస్తాం మనం. రకరకాల పుష్పాలన్నీ భగవంతుడి పాదాల దగ్గర పెడతాం. అంటే పువ్వులు వేరైనా పూజ ఒకటి. అలాగే ఎన్ని నామాలతో ఉన్నా మా పరమాత్ముడు అందరినీ ఒకే రకంగా అనుగ్రహిస్తాడన్నాడు. ఇంత గొప్ప శ్లోకాన్ని ఒక అత్యద్భుతమైన పాట కింద రాశారన్నమాట. పూలు వేరైనా పూజ ఒకటే అని తెలిసినది ఓ దేవా, రాముడవైనా కృష్ణుడవైనా ఆదిదేవుడవు నీవేనయ్యా. రాముడవైనా కృష్ణుడవైనా ఆదిదేవుడవు నీవేనయ్యా. హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ. పువ్వులు ఏనివైనా పూజ ఒకటి, అలాగే రాముడైనా కృష్ణుడైనా మొత్తం మీద నువ్వే అని ఎప్పటికీ తెలిసింది అన్నాడు ఆయన. అంటే ఒక విధంగా చెప్పాలంటే హనుమంతుడికి కూడా ఆ మహానుభావుడు ఒక్కసారి కనువిప్పు కలగజేశాడు, జ్ఞానోదయం ఇచ్చాడు. ఆ విధంగా పరమానందం పొంది హనుమంతుడు 9 రాత్రుల పాటు ద్వారకానగరంలో ఉన్నాడు. రోజు శ్రీకృష్ణ పరమాత్ముడిని రాత్రిపూట తన గానంతో ఆనందం పెట్టాడు. ఇది ఒక అపూర్వమైన ఘట్టం. రోజు శ్రీకృష్ణుడు రుక్మిణి, సత్యభామ, లక్షణ, జాంబవతి, మిత్రవింద, సుదంత, కాళింది, నాగ్నజితి, ఈ 8 మంది పట్టమహిషులు వీళ్ళందరూ వచ్చి శ్రీకృష్ణుడి చుట్టూ కూర్చునేవారు. ఒక పక్కన నారదుడు, మరో పక్కన తుంబురుడు, ఇలాంటి మహానుభావులు వింటూ ఉండగా రోజు సాయంకాలం పూట రామనామాన్ని మహామధురంగా అవ్యక్త ధ్వనితో, కలధ్వనితో అంటే మంగళధ్వనితో ఆయన పాడేవాడు. ఓ రోజున రామచంద్రుడి మీద ఆయన పాడుతున్న పాటలకి చాలా సంతోషపడిపోయి ఈ అపూర్వగానం ఈ చరాచర జగత్తులో ఎక్కడైనా ఉంటుందా అన్నాడు కృష్ణుడు. ఆ క్షణమే నారదుడు తుంబుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. నిజంగా మహామధురంగా పాడేస్తున్నటువంటి హనుమంతుని గానానికి అందరూ మెచ్చుకోవలసిందే. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఇటువంటి గానం లేదనగానే నారద తుంబుర్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని చెప్పాక అంతటి మహత్తులకు వాళ్ళకి అనుమానం వచ్చింది. మేమిద్దరం పరమగాయకులం,
నారదుడు అంటే ఈ లోకంలో సుప్రసిద్ధికి ఎక్కాడు. ఇక తుంబురుడి సంగతి చెప్పేకర్లా. తుంబురుడు చాలా గొప్ప గాయకుడు అంటే. తుంబురుడి చేతిలో కళావతి అని ఒక వేణం ఉంటుంది. ఒకప్పటి విషయం ఏంటంటే వైకుంఠంలో ప్రత్యేకంగా ఒక సభ జరిగింది చాలా కాలం క్రితం, కొన్ని యుగాల క్రితం. ఆ సభలోకి అందరూ వచ్చారు. ఆఖరణ చిట్ట చివర నారదుడు వచ్చాడు. నారదుడిని కాపల వాళ్ళు ఆపేశారు. ఇదేమిటండి ఎప్పుడు వైకుంఠంలో ఎప్పుడు కావాలంటే ఎప్పుడు నేను వెళ్ళగలనంటే ఇప్పుడు వెళ్ళడానికి వీల్లేదు, ఇవాళ ప్రత్యేకంగా తుంబురుడి కచేరీ పెట్టించారు శ్రీమన్నారాయణుల వారు. లక్ష్మీనారాయణులు తుంబురుడి కచేరీ వింటున్నారు. ఎవరిని లోపలికి పంపొద్దన్నారు కానీ ఈయనకి మతిపోయింది. తుంబురుడు నేను మిత్రులు, అటువంటిది విష్ణుమూర్తి నాకు తెలియకుండా ఆయనది ప్రత్యేక కచేరీ పెట్టడం ఏంటి, నేను లోపల కడతానంటే వాళ్ళు గంటేసేట పాపం. బ్రహ్మాది దేవతలకే దిక్కులేదు, నీకేమిటి బొమ్మన్నారు. ఈ నారదుడు కొత్త కొత్తలు ఆడిపోతూ ఉండిపోయాడు. అసలు పెద్ద గొడవ ఏంటో తెలుసా, వృత్తి వైరం అని ఒకటి ఉంటుంది. అదే వృత్తిలో ఉన్నవాడు ఎవడికైనా పక్కవాడికి పేరు వచ్చిందంటే వీడికి గిజగిజలు ఆడిపోతుంది చాలామందికి. ఆ అజ్ఞానంలోంచే బయటపడాలి. నారదుడు అంతటి మహానుభావుడికి కూడా తుంబురుడికి నాకంటే ఏం శక్తి ఉంది, నేను మహాత్ముడిని కదా, పైగా ఇంత నిన్న మొన్నటిదాకా నాకే పేరు ఉండేది, ఇప్పుడు వాడికి పేరు ఎలా వచ్చింది అనుకున్నాడు. ఈ లోపల హాయిగా కచేరీ అయ్యింది. తుంబురుడు బయటకు వచ్చాడు. వచ్చేవాడి మెడలో ఎంత వెడల్పోయిన ఒక హారం ఉన్నది. ఆ హారం మెడలో వేసి విష్ణువు పంపాడు. ఈయన మళ్ళీ పళ్ళు పడపడ కొరికాడు. శ్రీ మహావిష్ణువు ఏదో సన్మానించి గొలుసు వేసాడు అనుకో, అందరి ఎదురుగుండా బయటికి పెట్టాలా, అది లోపల దాచుకోకూడదా, నేను ఎవరూ చేయలేనంత గొప్ప కచేరీ చేశాను, నారదుడు కూడా లోపలికి రాలేదు, ఇదిగో ఇంత పథకం ఇచ్చి పంపాడు విష్ణువు అని అందరికీ ప్రదర్శించడానికి వస్తున్నాడు వీడు అనుకుని ఏదో రకంగా గిల్లి గజ్జా పెట్టుకుని వాడిని సంగీతంలో పోటీకి దింపి ఓడించి నేను గొప్పవాడిని అనిపించుకోవాలనుకున్నాడు పాపం నారదుడు. కానీ పోటీ చేయాలంటే ఏం చేయాలి? ఆ తెలివిలే కగునే జయమంచు నెంచితిన్ అని కళాపూర్ణోదయంలో అత్యద్భుతంగా రాస్తాడు పెంగళి సోరణ గారు. అవతల వాడికి యుద్ధానికి వెళ్లే ముందు వాడి తెలివితేటలేమిటో పరిశీలించాలుంటాయి, పాండిత్యం ఏమిటో. అందుకని ఏం చేసేట్టినా ఒక రోజున తుంబురుడి ఇంటికి వెళ్ళి వాడి వీణ ఎలా ఉంటుంది, అసలు వాడు ఏం పాడతాడు, వాడితో ఒకసారి పరిశోధన చేసి ఇంటి దగ్గర అన్నీ విన్నాక అప్పుడు సభలోకి పిలుద్దాం. ముందే డైరెక్ట్గా సభలోకి ఎక్కితే తేడా వస్తే నేను ఓడిపోతేను అనుకుని ఒక రోజున తుంబురుడి ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో తుంబురుడు శృతి చేసుకుని వెళ్ళాట ఎక్కడికో బయటికి. ఆ శృతి చేయబడినటువంటి వీణని మీటాడు. అపూర్వమైన శృతి పలికింది. అసలు ఈ శృతే నాకు మతిపోతోంది, ఇలాంటి శృతి నా వీణకే లేదు, ఈ శృతితో ఉన్నవాడితో నేను పాడితే ఓడిపోతాను, వీడికి ఎంత పాండిత్యం అలా వచ్చింది అన్నట్టు దాకా లేదు అని ఏం చేయాలో అర్థం కాక ఈ సమయంలో నన్ను అన్నిటిలోనూ ఉత్తీర్ణుండి చేసి సంగీతంలో ఎంత వాడు లేడనిపించగలిగే శక్తి ఒక్క విష్ణువుకే ఉంది. ఆ విష్ణువు నన్ను లోపలికి రానివ్వలేదు. ఆయన్ని తపస్సుతో మెప్పించి ఆయన దగ్గరే సంగీతం నేర్చుకుని అప్పుడు తుంబురుని ఓడిద్దాం అనుకున్నాడు. అనుకుని వెంటనే వైకుంఠం దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న పర్వత ప్రాంతానికి వెళ్ళి పరమభక్తితో తపస్సు చేశాడు. 10,000 సంవత్సరాలు మొండి పట్టుదలతో నారదుడు తపస్సు చేశాడు. కళాపూర్ణోదయంలో చాలా బాగా రాశారు దాన్ని పెంగళివారు. పెంగళి సూరణ గారు అంటే శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి. చాలా బాగా రాస్తే చిట్ట చివరిని శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు. నీలమేఘఛాయ డీలు చేయగజాలు ధవళాబ్జపత్ర నేత్రములవాడు. నల్లని మేఘం వంటి ఆకారంతో, తెల్ల తామర పువ్వు వంటి కళ్ళతో, ఉందా లేదా అనిపిస్తున్న నడుముతో, అనేక పాదాలతో, అనేక నేత్రాలతో, అన్ని పాదాలకి కంకణాలతో, పాదాలకేమో నూపురాలతో, మెడలో మంచి పతకంతో, శ్రీవత్సమనే పుట్టుమచ్చతో, ఎడంవైపు లక్ష్మీదేవితో, కిరీటం ధగధగా నెత్తి మీద మెరిసిపోతూ ఉండగా ప్రహ్లాదాది మహానుభావులతో కలిసి దర్శనమిచ్చాడు. ఈయన ఆయన పాదాల మీద పడిపోయాట. పడిపోయి నాకు తుంబురుణ్ణి మించిన అపూర్వమైన పాండిత్యం ప్రసాదించు. ఇంతకాలం తుంబురుడు ఏదో సామాన్యుడు అనుకున్నాను, ఎప్పుడు చూసినా మామూలు పాటలే పాడేవాడు. హఠాత్తుగా ఇంత పాండిత్యం ఎలా వచ్చిందో తెలియదు. నేను అజ్ఞానంలో పడిపోయాను. తమ విద్యను ఎవ్వరే మాత్రము కన్నదాలుదురు వారి దండను తన్మాత్రమ ప్రకటిల్తురు బుధులు ఉత్తముల మహిమ నీరు కొలది తామర సుమ్మి. నాకు అర్థమైంది శ్రీమన్నారాయణ నాబోటి వాడి దగ్గర మామూలు పాటలే పాడాడు ఆయన. ఏ విద్యని ఎవరు ఎంత గ్రహించగలరో అక్కడ అంత విద్యనే ప్రదర్శించడం గొప్పవాడి లక్షణం. అంటే ఉదాహరణకి ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు మేము వాడే భాష వేరుగా ఉంటుంది. అదే సంస్కృత పండితులు కూర్చుని అవధానంలో కూర్చోమనండి, వీరావేశంతో వాడే భాషకి గిజగిజలాడిపోతారు. నా భాష రకరకాలుగా ఉంటుంది. పూర్తిగా సంస్కృతంలో సహస్రావధానం చేసినప్పుడైతే ఇక పద్యాలైతే
కద్రూజాంగ విభూషణ సుధిషణ కామ్యత్రయీ పోషణ ఇలాంటి సమాసాలతో పద్యం రాస్తాం. అదే కొంచెం అందరికీ అందుబాటులో ఉండే భాష మాట్లాడాలి, ఎదురుగుండా ఉన్నవాడికి అర్థం అవ్వాలి, వీరు కొంచెం ఎక్కువ పండితులు గారు అనిపించినప్పుడు ఏం చేస్తాం అనమాట, హనుమ 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 అనుమ అనుమానమేమి ఆతని దయలంగనుమ ఇలాంటి భాష వాడతాం. అంటే ఎవరి దగ్గర ఎంత ప్రదర్శించాలో అంతే ప్రదర్శించాలి తప్ప నేను మొత్తం శ్లోకాలని పారాయణ చేసుకుపోతే ఎందుకు వచ్చిందిరా బాబోయ్ అని ఒక్కడు వస్తాడా, ఇక్కడ కుర్చీలన్నీ ఖాళీ అయిపోతాయి. ఈ కుర్చీలో మనుషుల కోసం చర్చ చేయాలి, అప్పుడు ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఏమిటనమాట, తమ విద్యను ఎవ్వరు ఏమాత్రము కనజాలుదురు వారి దండను తన్మాత్రమ ప్రకటింతురు ఉత్తములు. ఉత్తములు ఎప్పుడు తమ విద్యని ఎవరి దగ్గర ఎంత ప్రదర్శించాలో అంతే ప్రదర్శిస్తారు. సామాన్యుడి దగ్గర సామాన్య విద్య, పండితుడి దగ్గర పాండిత్య విద్య ప్రదర్శించాలి. ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఉత్తముల మహిమ నీరు కొలది తామర సుమ్మి, నీటి కొద్దీ తామర. తామర పువ్వు ఏం చేస్తుందో తెలుసా, నీరు పెరిగితే ఇది కూడా పెరుగుతుంది. తామర పువ్వు నీరు తరిగితే పువ్వు కిందకి దిగిపోతుంది. నీరు కొలది తామరలాగా పాండిత్యం కూడా మనుషుల్ని బట్టి ప్రదర్శించాలి. నా దగ్గరేమో సామాన్య గాంధర్వం ప్రదర్శించాడు, విష్ణువు దగ్గర అపూర్వ గాంధర్వ సంగీతాన్ని ఒలికించాడు. ఇది సంగీతంలో అతన్ని మించి నేను గొప్పవాడిని అవ్వాలి. కాబట్టి సంగీత విద్వాంసుల్లో నన్ను మించిన వాడు లేకుండా చెయ్యమని విష్ణువు దగ్గర మొరపెట్టాడు. ఆయన ఉన్నాడు తెలుసా, ఇప్పుడు కుదరదు నాయన, ద్వాపర యుగంలో నేను కృష్ణుడిగా అవతరిస్తాను. అప్పుడు ద్వారకా నగరంలోకి వెళ్ళగానే రుక్మిణీదేవితో కళ్యాణం అవ్వగానే నువ్వు నా దగ్గరకు వచ్చి 6 నెలల పాటు గాంధర్వం నేర్చుకో అన్నాడు. అందుకే రుక్మిణీ కళ్యాణం అయ్యాక నారద మహర్షి అక్కడికి వచ్చి 6 నెలల పాటు సంగీతాన్ని పూర్తిగా సాధన చేసి తుంబురుణ్ణి మించినవాడు అయ్యాడు. తర్వాత పట్టుదలతో మించినవాడు అయ్యాడు, సందేహం లేకుండా. అందుకే కృతజ్ఞతగా రుక్మిణీదేవికి మళ్ళీ పారిజాత పుష్పం ఇచ్చాడనమాట. ఇప్పుడు ఏమన్నాడు ఆయన, తుంబురా, ఒకప్పుడు నువ్వు మహాపండితుడివి, ఇప్పటికీ గొప్పవాడివే, కానీ శ్రీకృష్ణానుగ్రహంతో నిన్ను మించిన వాడిని అయ్యాను. మనిద్దరం ఎంత సంగీత విద్వాంసులుండగా వానరోత్తముడైన హనుమంతుడి సంగీతాన్ని స్వామివారు మెచ్చుకుంటున్నారు, కొంచెం మనల్ని అవమానపరిచినట్టు కదా అన్నారట. అవునవును, సందేహం లేకుండా స్వామివారికి కొంచెం భక్త పక్షపాతం అన్నాడు తుంబురుడు, స్వామివారికి పక్షపాతం అనగానే, అయితే ఇద్దరం మొహమాటం ఎందుకు, రుక్మిణీదేవి మందిరంలో స్వామివారు ఉన్నారు, అక్కడికే వెళ్ళి అడిగేద్దాం అనగానే ఇద్దరు వెళ్ళారు. ఓ పక్కన రుక్మిణీదేవితో కూర్చుని పాచికలు ఆడుతున్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణ, మేమిద్దరం అపూర్వ సంగీత విద్వాంసులం కదా, నారద తుంబుర గానం అంటారు కానీ ఆంజనేయ గానం అని ఎవరన్నా అన్నారా? అటువంటిది ఆంజనేయుడు పాడుతూ ఉంటే ఆంజనేయుడికున్నంత మధుర కంఠం ఎవరికి లేదంటావు, నువ్వు కావాలని పక్షపాతంతో ప్రశంసిస్తున్నావు కదా అన్నట్ట. అలాగా, రేపదేదో చూద్దాంలేండి అన్నాడు ఈయన. రేపు రండి, ఏకాదశి, పైగా శుక్రవారం కూడా రండి అనగానే మర్నాడు వచ్చారు. ఆంజనేయుడు చెప్పాక ఇక్కడ కొద్ది రోజులు అతిథిగా ఉన్నాడు కదా, నాయన హనుమ ఇలాగా అన్నాడు. ఆ మహానుభావుడికి అసలు అహంకారం ఏమిటి, ఆయన అంతటి గొప్ప జ్ఞాని, అటువంటి మహాత్ముడు దొరుకుతట్టండి. హనుమంతుడిని చూసామంటే, ఆయన తలుచుకున్నామంటే, ఆయన కథలు విన్నామంటే శరీరం అంతా గగుర్పాటుకు గురవ్వలసిందే. ఆ మహానుభావుడు వచ్చాక వీళ్ళిద్దరూ సంగీతంలో ఎవరు గొప్ప అని తేల్చుకోవాలనుకుంటారు. ఆంజనేయ కొంచెం ఆ సంగతి చూడు అన్నట్ట. స్వామివారి ఆజ్ఞ కదా, వెంటనే హనుమంతుడు ఒక గొప్ప పాట పాడాడు. ఓ రామ నీ నామమెంత రుచిరా, ఓ రామ నీ నామమెంత రుచిరా, ఏమి రుచి ఏమి రుచి ఎంత రుచిరా, ఓ రామ ఓ రామ ఓ రామ అని ఆయన ఒక గానం చేశాడు. నేను కాదు, ఆయన పాడాడు కాబట్టి అక్కడ రాళ్ళు కరిగాయి. అక్కడ పెద్ద గండశిల ఉన్నది, సభాభవనంలో పెద్ద బండరాయి. ఈ బండరాయి హనుమంతుడు పాడగానే టక్కన కరిగిపోయి నీరైపోయింది. నారద తుంబుల్లారా, మీ వీణలు ఎలా ఇవ్వండి అన్నాడు. వాళ్ళిద్దరూ ఎందుకని మెళ్ళలోంచి తీసిచ్చారు. ఆ వీణలు ఆ నీళ్లలో పెట్టాడు. ఒక 5 నిమిషాలు పోయాక నీళ్లు మళ్ళీ రాయి కింద మారిపోయాయి. పాట పాడడం వల్ల రాయి కరిగింది కానీ కాసేపటికి మళ్ళీ యథాప్రకారంగా. మీరు చూసారు, ఫ్రిడ్జ్లో ఉన్నంతసేపు ఐస్ అలా గడ్డగట్టి ఉంటుంది, బయటికి తీసాము. అందులో ఈ గుంటూరులో ఈ వేసవి కాలంలో ఇక మొత్తం నీరు గారిపోవడమే. ఎందుకు, ఇక్కడి నుంచి బయటికి వెడితే తెలుస్తుంది నీరు గారడం అంటే ఏమిటో. కాబట్టి మొత్తం అంతా నీరు గారిపోయింది, కాస్త ఇప్పుడు గడ్డగట్టేసింది యథాప్రకారంగా. గడ్డగట్టగానే మళ్ళీ హనుమంతుడు నారద తుంబురుల్ని పిలిచి, ఏది మీరు పాటలు పాడి మీ వీణలు మీరు తీసుకోండి అన్నాడు ఆయన. వీళ్ళకి మతిపోయింది, ఆయనంటే వీణ లేకుండా పాడేస్తాడు, మన వీణలు అందులో పెట్టారు, ఎలా రా బాబు అనుకుని నారదుడు ముందు లేచాడు. ఓ శ్రీకృష్ణుడి మీద అద్భుతంగా పాడాడు. అరగంట సేపు గింజుకుని పాడాట. ఎంత పాడినా మిగతా వాళ్ళు పులకరిస్తున్నారు, కానీ రాయి కరగల. తుంబురా,
నువ్వు పరీక్షించు, నువ్వు పరిశోధించు, నువ్వు కూడా కాస్త ప్రయత్నించు అన్నాడు. ఇప్పుడు తుంగుడు చూసావు మరి, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎప్పటికీ నాకు సాటిరావు, నేనే తుంబురుండి అని తంబురా పుచ్చుకుని నేను మొదలెట్టాడు. ఈయన గంట పాడాడు, చెమట్లు పట్టాయి, కంఠం పట్టింది, కానీ రాయి మాత్రం కరగలేదు. శ్రీకృష్ణుడు నవ్వి, ఇదేమిటరా మీ ఇద్దరు మహా అపూర్వ సంగీత విద్వాంసులు అనుకున్నాను, ఈ రాయి మళ్ళీ నీరు కింద ఎప్పుడు మారుతుంది, మీ వీణలు మీకు ఎలా వస్తాయనగానే, కృష్ణ క్షమించు, మా వీణలు మాకు ఇప్పిస్తే ఇంకెప్పుడు మేము సంగీత విద్వాంసులని ఏ సభలోనూ ఆట వరసకు కూడా ప్రచారం చేసుకోం, నీకు నమస్కారం అన్నారు. మళ్ళీ హనుమంతుడి పాడమంటే అప్పుడు హనుమంతుడు రామనామం అంటే ఆయనకి ఇష్టం కనుక, నిజంగా చెప్పాలంటే హనుమంతుడు అన్న మాట ఏమిటో తెలుసా, నా కంఠంలో మాధుర్యం నాది కాదు, మా రామచంద్రుడి నామప్రభావం వల్ల రామ అని పాడుతుంటే నా కంఠానికి మాధుర్యం వచ్చింది. రాముడి గురించి కాకుండా ఇంకో సోముడి గురించి పాడితే నా కంఠంలో ఇంత మాధుర్యం రాదన్నాడు ఆయనే. ఎన్నో పర్యాయాలు పరాశర సంహితలో చెప్పాడనమాట. శ్రీరామ రామ రామ జనక జనయన కల్హార సోమా, శ్రీరామ రామ రామ జనక జనయన కల్హార సోమా, సాకేత సార్వభౌమా సాకేత సార్వభౌమా ఇందీవర దళశ్యామా, శ్రీరామ రామ రామ జనక జనయన కల్హార సోమా. ఆయన పాడాడు, మళ్ళీ యథాప్రకారంగా రాయి కరిగిపోయింది. ఇద్దరు వాళ్ళ బేడలు టక్కుని తీసేసుకున్నారు. తీసుకోగానే మళ్ళీ యథాప్రకారంగా రాయి కాసేపటికి ఘనీభవించింది. అప్పుడు అర్థమయ్యింది, మహాత్మా మాట వరసకు కూడా నీతో ఎవరూ పోల్చుకోకూడదు. సంగీతం నీ సొమ్ము, సాహిత్యం నీ సొమ్ము, నవవ్యాకరణ పండితుడివి. హనుమంతుడంటే బుద్ధిమంతులలో కల్లా వరిష్ఠుడు, శ్రేష్ఠుడు, జ్యేష్ఠుడు. అటువంటి మహానుభావుని మించినవాడు ఎవడున్నాడు? ఎన్ని అర్హతలు లేకపోతే ఎంతటి పరమాత్మ భవిష్యత్ విధాతవి, భవిష్యత్ కాలంలో నువ్వే బ్రహ్మవన్నాడు. బ్రహ్మ పదవితో బ్రహ్మాయువుతో వంటి మమ్మల్ని అందరినీ ఆనందపెట్టు తండ్రి అన్నారు నారద తుంబురులు. ఆ తర్వాత శ్రీకృష్ణుడి దగ్గర 9 రోజుల పాటు సత్కారాలంది, గానామృతంతో ఆయన ఆనందపెట్టి తిరిగి యథాప్రకారంగా ఆ మహానుభావుడు గంధమాదన పర్వతానికి చేరిపోయాడు. గంధమాదన పర్వతం మీద ఎప్పటికి కూడా కొలువై ఉంటూ ఉంటాడు ఆయన. ఇక్కడ ఒక అపూర్వమైన కథ ఉన్నదండి. అర్జునుడికి పూర్వజన్మ కథ అనమాట, విజయ వృత్తాంతం అంటారు. అందులోకి అడుగు పెడితే చాలా గొప్ప కథ. ఇక్కడి నుంచి రోజు రోజుకి ఒక్కొక్క కథ, కొత్త కథలు, ఎప్పుడూ వినని అపూర్వ గాథలన్నీ కూడా పరాశర సంహితలో వేదవ్యాసుల వారి తండ్రి మన అదృష్టవశాత్తు రాశాడు. ఆయన వేదవ్యాసుడిని కన్న తండ్రి పరాశరుడు. ఆయన తపోనిష్ఠ గరిష్ఠుడు. ఆయన కంటితో చూసి కొన్ని రాశాట. ఆయన ఎప్పుడైనా పుస్తకం రాస్తూ ఉంటే కళ్ళ ముందు లీలలు కనబడేవి. కొన్ని కళ్ళు మూసుకుని సమాధిలోకి వెళ్ళి అనుభూతితో రాశాడు. కొన్ని స్వయంగా హనుమంతుడు చెప్పాడు, కొన్ని రాముడు చెప్పాడు. అలాగా ఆయన దాదాపు 3600 శ్లోకాలలో హనుమంతుని లీలలు రాశాడు. హనుమత్ కవచం, స్తోత్రాలు, ఎన్ని విశేషాలు ఇచ్చాడండి. అసలు హనుమంతుడిని ఎలా ప్రతిష్ఠించాలో ఆయన ఇచ్చాడు. ఎప్పుడైనా కళ్యాణం జరిగినప్పుడు హనుమంతుని దగ్గర మనం మంగళాష్టకాలు పాడతామే, 8 శ్లోకాలు, అవి ఆయన రాసినవే. అటువంటి అపూర్వమైన ఘట్టములు. అర్జునుడికి పూర్వజన్మలో విజయుడిని పేరు ఉంటుందన్నమాట. ఆ విజయ జన్మతో ఉన్న ఆయన అర్జునుడిగా పుట్టడం, హనుమంతుడి దగ్గరికి వెళ్ళి ధిక్కరించడం, ఆపై జెండా మీద కపిరాజు ఎలా అయ్యాడో అనే కథ రేపు వస్తుందన్నమాట. తర్వాత భీముడు అంతటి వాడు కూడా గంధమాదన పర్వతానికి వెళ్ళాడు సౌగంధిక పుష్పాలు తేవడానికి. అటువంటి కథలు ఉన్నాయి. ధ్వజదత్తోపాఖ్యానం వంటి ఉపాఖ్యానాలు ఉన్నాయి. అటువంటి ఉపాఖ్యానాలన్నీ రేపు కూడా యథాప్రకారం చెప్పుకుందాం. మనం ఇంకా 8 రోజులు ఉంది, సద్వినియోగం చేసుకోండి. అందరూ కూడా మరొక్కసారి మీ అందరికీ కూడా ఎంతో శ్రద్ధతో విడిచిపెట్టకుండా వింటున్నందువల్ల హనుమంతుని సంపూర్ణ అనుగ్రహం లభించుగా కానీ మంగళాశాసనం చేస్తూ, సాధ్యమైనంత వరకు సుందరకాండని మనం ఎక్కువ చెప్పుకున్నాం కనుక ఆ సుందరకాండలో ఉన్న ప్రధాన ఘట్టం లంకలో జరిగింది కనుక ఆ లంకలో హనుమంతుడు అడుగు పెట్టిన చోట చిన్మయ మిషన్ వాళ్ళు కట్టినటువంటి హనుమంతుడితో సైతంగా అన్నీ చూద్దాం. అశోకవనం చూద్దాం. అందరూ రావడానికే ప్రయత్నించండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సుఖంగా వెళ్ళి సుఖంగా వచ్చేదముగాక. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.